హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇక్కడ రవ్వ కేసరి చేద్దామని చేసే విధానం చూసేయండి. ఇక్కడ గిన్నె పొయ్యి మీద పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి పోసుకున్నానండి. నెయ్యి గ్యాస్ సిమ్లో పెట్టుకోండి. జీడిపప్పు మన దగ్గర ఉన్న జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుని దోరగా వేయించుకోవాలండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే అండి, లైట్ బ్రౌన్ కలర్లో వేగితే సరిపోతాయి. గిన్నెలోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక గ్లాసు సూజీ రవ్వ తీసుకున్నానండి. అదేనండి తెల్ల ఉప్మా రవ్వ తీసుకున్నాను. జీడిపప్పులు అవి వేయించుకున్నాను నేతిలో. ఈ సూజీ రవ్వ కూడా దోరగా మాడకుండా గ్యాస్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఎంత నీతిలో వేయించుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. దీంట్లోకి మనం మామూలు నీళ్ళు పోసుకోకూడదండి. కాచి పక్కన పెట్టుకున్నాను నేను. ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 4 గ్లాసులు వేడి నీళ్ళు కాసుకున్నానండి నేను. కాసిన నీళ్ళు మాత్రమే పోసుకోవాలండి, మామూలు నీళ్ళు పోయకూడదు, చన్నీళ్ళు. ఇప్పుడు కాసిన నీళ్ళు వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి ఒకసారి. ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కదా, ఒక గ్లాస్కి మనం దేంతో అయితే తీసుకుంటున్నామో దాంతో కప్పున్నర వేసుకోవాలి. ఒకవేళ మీరు కప్పుతో వేసుకుంటే రవ్వ, షుగర్ కప్పున్నర వేసుకోవాలండి. గ్లాస్తో వేసుకుంటే గలాసున్నర వేసుకోవాలి. నేను మా ఇంట్లో షుగర్ ఎవరో తినరండి, తక్కువ, అందుకని ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాసే పంచదార తీసుకున్నాను. స్వీట్ తినేవాళ్ళు ఉంటే ఇంకొక అరగ్లాస్ వేసుకోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు షుగర్ వేసాక కొంచెం లూజ్గా ఉంది కదా, అది గట్టిపడే వరకు, దగ్గర పడే వరకు కొంచెం చూసుకుంటూ కలబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నేను. సేమియా కేసరికి, రవ్వ కేసరికి నెయ్యి అనేది ఎక్కువగా పడుతుంది, చూసుకుంటూ పోసుకోవాలి. ఇది దేవుడి దగ్గర ప్రసాదాల కింద కూడా బాగుంటుంది. మనం ఏదన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా రెడీ అయ్యే రవ్వ కేసరి చేసుకొని తినండి. ఇంకో స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నానండి. ఈ ప్రాసెస్ అంతా గ్యాస్ సిమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. హైలో పెట్టి చేస్తే మాడిపోతుంది, అడుగంటుతుందండి. లైట్గా ఫుడ్ కలర్ వేసానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. నేను కొంచెం కలర్ఫుల్గా అనడానికి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను కొంచెం. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి వేసుకున్న నెయ్యి అంతా ఇప్పుడు పైకి అనేది వస్తుందండి, లైట్గా అలా వచ్చిందంటే అయిపోయినట్టే. ఇప్పుడు లాలిక్కాయల పొడి వేసానండి. మీకు ఎవరికైనా నచ్చితే మన ఛానల్ ఫాలో అవ్వండి, ఒక లైక్ చేయండి.
ఇప్పుడు వేపి పెట్టుకున్న జీడిపప్పు అయ్యి కొంచెం వేసుకుందాం. టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్లో రవ్వ కేసరి ఇలా చేశాను. ప్లీజ్ లైక్ చేయండి.